రెటిక ఓవైపు సిద్ధం మహాసభలతో జగన్ బిజీగా ఉన్నారు. మరోవైపు మండల స్థాయి నేతలతో జగన్ వరుస సమావేశాలైతే నిర్వహిస్తున్నారు. ప్రెజెంట్ అయితే మండల స్థాయి నేతలతో జగన్ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, ఈ మండల స్థాయి నేతలతో జగన్ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సమావేశం ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది? ఎటువంటి దిశానిర్దేశాలు ఇచ్చే అవకాశాలున్నాయి? రైట్ రేఖా, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధినేత సిద్ధం సభల ద్వారా మూడు ప్రాంతాల్లో కూడా మూడు భారీ బహిరంగ సభలకి శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 3వ తేదీన పల్నాడు వేదికగా మరొక బహిరంగ సభకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఏదైతే విజయవాడలో మనం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉన్నామో ఈ ఫంక్షన్ హాల్కి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాబోతూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో బూత్ లెవెల్ కమిటీ ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ప్రత్యేకంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. దాదాపుగా 2700 మందికి ప్రత్యేక ఆహ్వానాలు అందే. వీంట్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ కమిటీ సభ్యులు, ఎవరైతే బూత్ ఏజెంట్లు ఉంటారో పోలింగ్ బూత్ ఏజెంట్లు, వారందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో ఎటువంటి వ్యూహరచన చేయాలి, ముఖ్యంగా ప్రధానంగా ఎన్నికల ఏజెండా కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎటువంటి ఏజెండాను అమలు చేయాలి, సో ఎన్నికల్లో గెలవడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆ పోలింగ్ బూత్ కేంద్రానికి సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి కూడా 2000 నుంచి 3000 వరకు ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లలో ఖచ్చితంగా 60% తగ్గకుండా కూడా వైఎస్ఆర్సీపీకి పడే విధంగా దానికి వ్యూహరచన చేయాలి. సో ఆ రచన చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానికి సంబంధించి కూడా విస్తృతంగా దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది పైచీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి బూత్ ఏజెంట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీరందరికీ సంబంధించి కూడా కీలకంగా ప్రతి 15 మందికి ఒకరి చొప్పున కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 2700 మందికి సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశం మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ప్రారంభానికి సంబంధించి కూడా ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే ఐపాక్ బృందం ముఖ్యంగా దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత భోజన విరామం ఉంటుంది. భోజన విరామం తర్వాత 2:30 సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారు. 4 గంటల వరకు కూడా ఆయన కార్యకర్తలు, నేతలతో, బూత్ లెవెల్ ఏజెంట్లతో 1-to-1 అంటే ముఖాముఖిగా నిర్వహించబోతున్నారు. ఏ విధంగా రానున్న ఎన్నికల్లో మనం ఓటర్ని పోలింగ్ బూత్కి ఏ విధంగా తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత దాంట్లో 60% ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వేయించడంలో మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి, వారికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూ ఉంది, ఎటువంటి ప్రయత్నాలు పార్టీ చేస్తుంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన వ్యూహరచనలో భాగంగానే ముఖ్యమంత్రి ఈరోజు ఈ సమావేశాన్ని అంతర్గత సమావేశం, అంటే ఈ సమావేశాన్ని కేవలం పార్టీకి సంబంధించి మాత్రమే ఆహ్వానం ఉంది, మీడియాకి ఎక్కడా కూడా ఆహ్వానం లేదు. శివ, అయితే బూత్ లెవెల్ నేతలు అంటున్నారు మొత్తం 2700 మంది వరకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అంతమందికి కూడా వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు అని చెబుతున్నారు. వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? అదేవిధంగా వారికి పాసెస్ ఏమైనా జారీ చేశారా లోపలికి అనుమతించడానికి? అంటే ప్రతి ఒక్కదానికి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కేంద్రాలకు సంబంధించి జిల్లాల వారీగా కూడా ఇక్కడ కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం వైఎస్ఆర్సీపీ 5 జోన్లని విభజించింది. అంటే 5 జోన్లకు సంబంధించి ఒక్కొక్క జోన్కి సంబంధించి 6 జిల్లాలకు సంబంధించి కూడా ఎంట్రీ ఉంటుంది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, రీజనల్ కోఆర్డినేటర్ అయినా, ఎవరైనా సరే, ఆఖరికి ముఖ్యమంత్రి సైతం కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ నమోదు కేంద్రం ఒకటి ఉంటుంది, ఆ కేంద్రంలో పేరు నమోదు చేసుకొని వారి నియోజకవర్గ పేరు, అలాగే వారికి ఒక పుస్తకాన్ని కూడా ఇస్తారు. సో దాన్ని తీసుకొని మాత్రమే ఖచ్చితంగా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి 2700 మందికి సంబంధించి జరుగుతుంది. ఏదైతే ఈ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఉందో ఈ ఫంక్షన్ హాల్కి సంబంధించి దాదాపుగా 5,000 మంది వరకు కూడా పట్టే అవకాశం ఉంది ఈ ఫంక్షన్ హాల్లో. సో ఈ 5,000 మంది ఫంక్షన్ హాల్లో పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వీరికి ప్రత్యేకమైన ఏర్పాట్లతో పాటు అన్ని రకాల సౌకర్యాలను అయితే కలిగించిన పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ఐపాక్ బృందం, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి, అలాగే సోషల్ మీడియా కోఆర్డినేటర్ టీం, ఇట్లా మిగిలిన విభాగాలందరూ కూడా ఉదయం టైంలో మాట్లాడటం జరుగుతుంది. ఆ తర్వాత భోజన విరామం తర్వాత 2:30 సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారు. వచ్చిన తర్వాత 2:45 నుంచి 3 గంటల లోపు ముఖ్యమంత్రి తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు. దాదాపుగా 45 నిమిషాల నుంచి గంట సేపు కూడా ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు. ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేయాలి, ప్రభావితం చేసిన తర్వాత ఓటర్ని ఏ విధంగా పోలింగ్ బూత్లోకి తీసుకురావాలి, వచ్చిన ఓటర్లకు సంబంధించి ఏ విధంగా ఓటు వేయించాలి. సో ఈ 3 ప్రధాన ఏజెండాలుగానే వైఎస్ఆర్సీపీ ఈరోజు కార్యాచరణ రూపొందించబోతుంది. దానికి అనుగుణంగానే జరుగుతున్న ఈ అంతర్గత సమావేశానికి సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించిన వ్యక్తులు కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.